సంగారెడ్డి జిల్లా కంకిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మినికాశిగా పేరొందిన కంకి సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఆగస్టు 12వ తేదీ ఒకరోజు జరిగే శివపంచాక్షరి జపయజ్ఞ కార్యక్రమానికి ఘనంగా ముస్తాబవుతోంది. ఈ ఉత్సవంలో భాగంగా పసల్వాది శ్రీ జ్యోతిరాసు విద్యాపీఠ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు దారం సౌమ్య సంజయ్ తెలిపారు. శ్రావణ మాసంలో రెండో సోమవారం జరిగే శివపంచాక్షరి జపయజ్ఞం నిర్వహించటం కోసం ఇప్పటికే ప్రాంగణంలో జపయజ్ఞశాల సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఉత్సవాలు ప్రారంభించి వివిధ సంగీత రాగాలతో శివపంచాక్షరి జపం, శివనామామృతం, మహాభారతి, తీర్థప్రసాద వితరణ, తదుపరి అన్నప్రసాద వితరణ ఉండనున్నట్టు నిర్వాహకుడు సౌమ్య సంజయ్ తెలిపారు. జై గురుదత్త. శ్రావణ మాసం రెండవ సోమవారం 12వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సిద్ధేశ్వర స్వామి మందిరం కంకి గ్రామం నందు శివపంచాక్షరి జపయజ్ఞం నిర్వహించబడుతుంది. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం సంగారెడ్డి గురువుగారు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పం చేయడం జరిగింది. పసల్వాది గ్రామంలో నిర్మిస్తున్నటువంటి మహా నిర్మాణమైనటువంటి దేవాలయ నిర్మాణార్థం పంచాక్షరి సహస్రకోటి శివ పంచాక్షరి జపం సంకల్పం చేయడం జరిగింది. కైలాస ప్రస్తార మహామేరు దేవాలయ నిర్మాణార్థమై గురువుగారు సహస్ర శివ పంచాక్షరి జపం సంకల్పం చేయడం జరిగింది. అక్కడ ప్రతినిత్యము ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున అందులో అందరినీ భాగస్వాములను చేయడానికి కొరకు కంకి గ్రామం మా పూర్వీకుల గ్రామం, అందువల్ల మేము ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. సిద్ధేశ్వర స్వామి మందిరంలో శివపంచాక్షరి నామజపం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. కావున కంకి మండల ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ జపయజ్ఞంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. దాన్ని తీసుకొని విజయవంతం చేయాలని వేడుకుంటున్నాం. జై గురుదత్త.